ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ఎమ్మెల్యేకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించినా కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరీ విజయం సాధించి అందరికీ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో అధిష్టానం టికెట్ నిరాకరించిన పార్టీలో తనకున్నటువంటి ఇమేజ్తో టికెట్ సాధించి భారీ మెజార్టీతో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే తీరు సొంత నియోజకవర్గ ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలకు సైతం తలనొప్పిగా మారిందట. ఇంతకీ ఎవరు ఆ ఎమ్మెల్యే? లెట్స్ వాచ్. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రూటే సపరేటు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలంతా ఒకటనుకుంటే తాను మాత్రం మరోలా ఆలోచిస్తారు. జిల్లాల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతలు తమ నియోజకవర్గాలను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తుంటే మాధవరెడ్డి మాత్రం రేసులో వెనుకబడి ఉన్నాడనే టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నా కూడా ప్రజలను పట్టించుకోవడం లేదని విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. గత సార్వత్రిక ఎన్నికల ముందు నుండి ముఖ్యమంత్రితో విభేదించడం వల్ల నియోజకవర్గానికి నిధులు కూడా విడుదల కావడం లేదనే చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి దొంతి మాధవరెడ్డికి గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తుందట. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డిని కలవకపోవడం, ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రిని పిలవకపోవడం పట్ల సీఎం కూడా మాధవరెడ్డిపై ఆగ్రహంగా ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగింది. ఆ మధ్య నర్సంపేట 250 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించి ముఖ్యమంత్రిని పిలవకపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లినా కూడా ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిని కలవకపోవడం, తనకు నచ్చిన కొంతమంది మంత్రులతోనే సఖ్యతగా ఉంటున్నారన్న టాక్ నియోజకవర్గంలో నడుస్తోంది. మాధవరెడ్డి నర్సంపేట ఎమ్మెల్యేగా గెలిచాక కొంతమంది కాంగ్రెస్ నేతల ఆగడాలు శృతిమించిపోతున్నాయట. నర్సంపేటలో ఒక విలువైన ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా కబ్జా చేశారని, అంతా తెలిసి కూడా ఎమ్మెల్యే కనీసం స్పందించలేదని స్థానికంగా టాక్ నడుస్తోంది. మాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక రాజకీయాలపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక 250 పడకల ఆసుపత్రి సరైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా ఎమ్మెల్యే విఫలమయ్యారట. ఒకవైపు రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తుంటే కనీసం వారికి భరోసా కూడా ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక నియోజకవర్గంలో భారీ వర్షాలతో కొన్ని చోట్ల చెరువులు మత్తడిపడి పొలాలు నీట మునిగాయి. వరదలతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదంతా తెలిసినా కూడా ఎమ్మెల్యే ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తుంటే మాధవరెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, బీజేపీ అవలంబిస్తున్న విధానాలు ప్రజలకు వివరించాలని జనహిత పాదయాత్ర ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. వర్ధన్నపేట నియోజకవర్గంలో జరిగిన పాదయాత్రకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేటర్ల చైర్మన్లు హాజరైతే మాధవరెడ్డి మాత్రం ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ముందుకు వెళ్తుంటే మాధవరెడ్డి మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇది వాల్టీ ఆఫ్ ద రికార్డ్. రేపటి ఆఫ్ ద రికార్డులో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.